ప్రపంచంలో ఎక్కడున్నా మీ గోత్రనామాలతో వేదమందిర్ నిర్వహించే ఆన్లైన్ పూజలు హోమాల ద్వారా దైవ అనుగ్రహాన్ని పొందండి. హాయ్ హలో వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను రేచల్. యోగాతో ఆరోగ్యం వస్తుందని తెలుసు, కానీ యోగాతో చూడలేని కళ్ళు కూడా బాగవుతాయంట. ఇది నమ్మచ్చా నమ్మకూడదా? మొదట సోషల్ మీడియాలో ప్రకటనలు చూసినప్పుడు నేను అలాగే డౌట్ పడ్డానండి. కానీ యోగా వల్ల ఆరోగ్యమే కాదు, కంటి చూపు కూడా మెరుగుపరుచుకోవచ్చు అని చెప్తున్నారు. మనతో పాటు స్టూడియోలో ఉన్నారు న్యూట్రిషనిస్ట్ అండ్ యోగా థెరపిస్ట్ ఓం ప్రకాష్ వర్ణ గారు మనతో పాటు ఉన్నారు. వారితో అసలు యోగా వల్ల కంటి చూపు మెరుగవుతుందా అనే డౌట్ క్లారిఫై చేసుకుందాం. నమస్తే అండి. గురువుగారు చెప్పాలి, నిజంగా యోగా వల్ల కంటి చూపు ఆరోగ్యం వస్తుందని నాకు తెలుసు, కంటి చూపు మెరుగవుతుంది అని అంటున్నారు. ఇది వాస్తవమా అవాస్తవమా? 100% వాస్తవం అండి. ఫస్ట్ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ప్రపంచంలో ఏ జిమ్కి వెళ్ళినా కూడా మీ బాడీలో ఉన్న మజిల్ని టోన్ చేయడానికి ఏవో ఒక వర్కౌట్ చేయిస్తారు. ఈవెన్ యోగా ఆసనాస్ వల్ల కూడా అవుతుంది. బట్ మీరు ఏ జిమ్ కన్నా వెళ్ళండి, నాకు ఐకి ఎక్సర్సైజ్ చేయాలి, ఐకి మూమెంట్ చేయాలి అంటే సారీ మాకు తెలియదు అంటారు. అసలు ఐ గురించి పట్టించుకోమండి చాలా వరకు. ఎప్పటి వరకు అంటే కళ్ళకి గ్లాసెస్ వచ్చే వరకు పట్టించుకోము. సో వాస్తవం ఏంటంటే, ప్రతి ఐబాల్ చుట్టూ 6 pairs ఆఫ్ మజిల్స్ ఉంటాయి. 6 pairs ఆఫ్ మజిల్స్ ఉంటాయి. ఆ మజిల్స్ని మనం స్ట్రెంగ్త్ చేస్తే ఐసైట్ ఇంప్రూవ్ అవుతుంది. వాటి గురించి పట్టించుకోవాలి, వాటి మూమెంట్ని మనం పెంచాలన్నమాట. ఓకే, సో రీసెంట్గా మన దగ్గర ఒక క్లయింట్, షీఈస్ 43 years old, రైట్. 1 year నుంచి మన దగ్గర వస్తున్నారు. రీసెంట్గా తను నాకు చెప్పారు, లాస్ట్ వీక్ డే బిఫోర్ ఎస్టర్డే మాట్లాడడం చెప్పారంటే, సార్ లాస్ట్ వీక్ నేను ఆ స్పెక్స్ తీసి డస్ట్బిన్లో వేశాను సార్, ఎందుకంటే రెగ్యులర్గా మీరు ప్రాక్టీస్ చేయిస్తున్నారు కదా, ఆ ప్రాక్టీస్ వల్ల నేను అసలు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు నాకు ప్రాబ్లం వస్తుంది, పెయిన్ వస్తుంది స్పెక్స్ పెట్టుకుంటే, అంటే తను చెక్ చేసి చెప్పారు, అమ్మ మీ సైట్ మొత్తం వెళ్ళిపోయింది, మీరు ఇంకా స్పెక్స్ పెట్టుకోవాల్సిన అవసరం లేదని చెప్పారు. సో హానెస్ట్గా సిన్సియర్గా డైలీ తను ప్రాక్టీస్ చేశారు, కాబట్టి తనకు ఆ రిజల్ట్ వచ్చింది. ఎన్ని మంత్స్లో? 1 yearలో వచ్చింది. అంటే కాంప్లెక్సిటీని బట్టి, ఎంత సైట్లో ఎంత కాంప్లెక్సిటీ ఉంది అనే దాన్ని బట్టి మనం చూసినట్లయితే ఈజీగా, అంటే ఒక కాంప్లెక్స్గా కనుక ఉంటే ఒక 3 years డెడికేటెడ్గా వర్క్ చేయాలి, చేస్తే ఖచ్చితంగా ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుందండి. ఓకే, ఇప్పుడు మీ దగ్గరకు వచ్చే చాలామంది క్లయింట్స్ ఉంటారు కదండి, సైట్తో వచ్చిన వాళ్ళకి ఎంతమంది ఉంటారు మినిమం క్లాస్ రూమ్లో? డిపెండ్స్, అంటే బ్యాచ్ని బట్టి 30 to 40 people ఉంటారు ఒక్కొక్క బ్యాచ్లో. ఓకే, ఇప్పటి వరకు మీరు చూసిన హయ్యెస్ట్ సైట్ పవర్ ఇంత ఉన్నదాన్ని నేను తగ్గించాను అని చెప్పే క్లయింట్స్ ఉన్నారా? ఉన్నారు. ఇంకా ప్రోగ్రెస్లో ఉంది, వాళ్ళది వర్క్ కంప్లీట్ అవ్వలేదు. అది కంప్లీట్ అయిన తర్వాత దాని గురించి డీటెయిల్స్ చెప్తాము. సో సైట్ ప్రాబ్లం ఎంత ఉన్నా కూడా వాళ్ళు కొంచెం డైట్ మెయింటైన్ చేస్తూ, ఓకే, ఐకి రిలేటెడ్ ఎక్సర్సైజ్ మనం చేయిస్తుంటాము, అవి చేస్తున్నట్లయితే ఖచ్చితంగా ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది. ఈ ఎక్సర్సైజ్ ఎప్పుడు చేయాలండి? ఉదయమేనా సాయంత్రం? ఎప్పుడైనా చేసుకోవచ్చు, ఎందుకంటే దీంతో పొట్టకేం సంబంధం లేదు కదా. పొట్టకేం సంబంధం, ఇది లంచ్ ఏమీ సంబంధం లేదు, ఏమీ సంబంధం లేదు. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఇవన్నీ కూడా కనుక ఒకవేళ మీరు నైట్ పడుకోవడానికి ముందు చేస్తే మీకు చాలా మంచి నిద్ర వస్తుంది. వావ్, వ్యూవర్స్ గమనించండి, ఐ ఎక్సర్సైజ్ నైట్ పడుకునే ముందు చేస్తే బెటర్గా ఉంటుందని చెప్తున్నారు. ఎన్ని మినిట్స్ చేయాలి నైట్? మీ ఓపికను బట్టి 20 to 30 minutes 40 minutes చేసుకోవచ్చు. ఎప్పుడన్నా లాజిక్ ఆలోచించారా నైట్ ఎందుకు నిద్ర వస్తుంది దాని గురించి? అంటే నైట్ పడుకునే ముందు ఇవి చేస్తే ఎందుకు మంచి నిద్ర వస్తుంది, ఎప్పుడన్నా లాజికల్గా ఆలోచించారా? అలసిపోతామేమోనండి. కాదు, మీ మైండ్ షిఫ్ట్ అవుతుంది. ఓకే, మీ మైండ్ థాట్స్ నుంచి షిఫ్ట్ అయిపోతుంది. థాట్స్ మీద షిఫ్ట్ అయిపోయి ఇక్కడ ఐసైట్ మీద ఫోకస్ పెరుగుతుంది. ఫోకస్ పెరగడంలో మైండ్ ఎంటీ అయిపోతుంది. సో మైండ్ ఎంటీ అయిపోవడంలో హ్యాపీగా నిద్రలోకి వెళ్ళిపోతాడు. అసలు మామూలుగా పడుకునేటప్పుడు మొబైల్ టీవీ ఇలా చూస్తే కళ్ళకి ఇబ్బంది, నిద్ర కూడా రాదు అంటారు. మీరేమో పడుకునే ముందు ఐ ఎక్సర్సైజ్ చేయమంటున్నారు, దానివల్ల నిద్ర కూడా వస్తుందంట. క్వాలిటీ నిద్ర వస్తుంది. నేను మొబైల్ చూడమనట్లేదు, ఎక్సర్సైజ్ చేయమంటున్నారు. సో ఎలాంటి ఎక్సర్సైజ్ ఉన్నాయండి యోగాలో? దాంట్లో సింపుల్ ఒక ఎక్సర్సైజ్ చెప్తానండి మీకు. రైట్, మీరు రైట్ హ్యాండ్ కానీ లెఫ్ట్ హ్యాండ్ కానీ థంబ్ తీసుకొచ్చి మీ ఎగ్జాక్ట్ ఐబ్రోస్ మధ్యలో మీరు ఎక్కడైతే బొట్టు పెడతారో రైట్ అక్కడ పెట్టేసుకోండి. ఫస్ట్ మీరు చూడండి. ఇప్పుడు చేయొచ్చా నేను? హ్యాపీగా చేయొచ్చు. ఫస్ట్ మీరు చూడండి, ఓకే, తర్వాత చేయండి. ఓకే, సో ఇక్కడ మన టోటల్ కాన్సన్ట్రేషన్ వచ్చేసి చెప్పాను కదా, ఐబాల్ చుట్టూ ఉండే 6 మజిల్స్కి ఎక్సర్సైజ్ చేయించడం. ఓకే, సో ఇక్కడ మీ నెక్ కానీ మీ హెడ్ కానీ ఏది కూడా ఇన్వాల్వ్ అవ్వకూడదు. ఓకే, ఓన్లీ ఐబాల్స్ మాత్రమే ఇన్వాల్వ్ అవ్వాలి. మీ హెల్త్ ఇష్యూస్ ఉన్న ఏ పేషెంట్ అయినా ఇది చేయొచ్చు, ఎవరైనా చేయొచ్చు. అండ్ ఐ ప్రాబ్లమ్ స్పెక్స్ తీసేసి చేయాలి.
అది ఓల్డ్ పీపుల్ అయినా ఓకే. యా, హ్యాపీగా. సో లెఫ్ట్ హ్యాండ్ అయినా సరే, రైట్ హ్యాండ్ అయినా సరే, థంబ్ తీసుకొచ్చి ఎగ్జాక్ట్ 2 ఐబ్రోస్ మధ్యలో పెట్టండి. ఓకే, ఇక్కడ నుండి మీరు ఏం చేస్తారంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు లెఫ్ట్ హ్యాండ్ అంటే లెఫ్ట్ హ్యాండ్ లెఫ్ట్ సైడ్ తీసుకెళ్తారు. మీ వ్యూ విండో ఎంత ఉందో అక్కడ వరకు తీసుకెళ్తారు. ఎలాగైతే మీ థంబ్ మూవ్ అవుతుందో థంబ్తో పాటు ఐబాల్స్ మాత్రమే మూవ్ అవ్వాలి, నాట్ హెడ్. నథింగ్ ఎట్ ఆల్. నో హెడ్, నో నెక్, నథింగ్ ఎట్ ఆల్. రైట్, ఒకసారి మీరు చూడండి ఇప్పుడు. చూసారా, నా హెడ్ ఎంత కాన్సన్ట్రేటెడ్గా ఫిక్స్గా అలా అక్కడే ఉంది. ఓకే, బట్ థంబ్తో పాటుగా నా ఐబాల్స్ మూవ్ అవుతున్నాయి. ఎందుకంటే మీరు ఎంత స్లోగా చేస్తే అంత ఇంపాక్ట్ఫుల్గా ఉంటుంది. ఓకే, మీరు ఎంతవరకు చూడగలిగితే, మీ రేంజ్ ఎంత ఉంది, మీ విజన్ రేంజ్ ఎంత ఉంది, అంతవరకు థంబ్ని తీసుకెళ్ళండి. షోల్డర్ దాటి వెళ్ళినా పర్లేదు, మీకు ఆ థంబ్ కనబడుతుందంటే అక్కడికి తీసుకెళ్ళండి. రైట్, సేమ్ మళ్ళీ అలాగే స్లోగా ఐబాల్ దాన్ని ట్రాక్ చేస్తూ ఓకే, రైట్. సో స్టార్టింగ్లో మీరు ఏం చేయాలంటే రైట్ హ్యాండ్తో 5 టైమ్స్, లెఫ్ట్ హ్యాండ్తో 5 టైమ్స్ చేయొచ్చు. ఎన్నిసార్లు? 5 5 టైమ్స్ వీలైనంత స్లోగా చేయాలి. బట్ ప్రతిసారి కూడా ఒకసారి చేసేసిన తర్వాత కళ్ళు మూసుకొని ఒక 30 సెకండ్స్ రిలాక్స్ అవ్వండి. తల సెంటర్, రైట్. ఓకే, యా, కళ్ళు పెద్దగా ఓపెన్ చేయండి, రైట్. తల మూవ్ చేయొద్దు, సూపర్. స్లోగా 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 స్లో, ఇంకా వెళ్ళండి, ఇంకా వెనక్కి. షోల్డర్ దాటి వెళ్ళండి, షోల్డర్ దాటి వెళ్ళండి. కనబడుతుంది కదా థంబ్, రైట్. అలాగే నెమ్మదిగా రండి మళ్ళీ స్లోగా, సూపర్. స్లో 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 స్లో. నాకు కళ్ళల్లో వాటర్ వచ్చేసి. వాటర్ విషయం పక్కన పెట్టండి. కెన్ యూ ఫీల్ ద మజిల్స్ ఆర్ ఇన్వాల్వ్డ్? యా, అసలు వ్యూస్ ఇలా చూస్తుంటే కళ్ళల్లో వాటర్ వచ్చేస్తున్నాయి అండ్ కళ్ళు పెయిన్ఫుల్గా అనిపిస్తున్నాయి. బట్ భయపడాల్సిన అవసరం లేదు. ఇలాగే ప్రాక్టీస్ చేస్తే కనుక కంటి చూపు మెరుగవుతుంది. అండ్ రాత్రి పడుకునేటప్పుడు కళ్ళద్దాలు తీసి మరీ చేయాలి. ఎప్పుడు చేసినా, ఈ ఎక్సర్సైజ్ చేసినప్పుడు కళ్ళద్దాలు తీసి చేయాలి. ఎప్పుడు చేసినా కూడా. యా, ఒక న్యూట్రిషనిస్ట్గా అండ్ యోగా థెరపిస్ట్గా మీరు చాలామంది క్లయింట్స్కి లెసన్స్ చెప్తూ ఉంటారు కదా. ఎక్కడ మీ ఆఫీస్ ఉంది అండ్ ఆన్లైన్ ఆఫ్లైన్ 2 అవైలబుల్గా ఉంటారా? యా, అంటే పాండమిక్ తర్వాత మ్యాక్సిమం ఆన్లైన్ ఉంది, ఈవెన్ ఆఫ్లైన్ కూడా తీసుకుంటాం. మన దగ్గర మార్నింగ్ అండ్ ఈవినింగ్ క్లాసెస్ ఉంటాయి. సో బేసిక్గా ఈవెన్ ఓవర్సీస్ నుంచి కూడా క్లయింట్స్ మన దగ్గర జాయిన్ అవుతారు. బేసిక్గా ఎక్కువ ఆన్లైన్ క్లాసెస్ అనేవి జరుగుతుంటాయి. ఆన్లైన్ వల్ల కూడా సాధ్యమవుతుందా యోగా? 100%. ఓకే. సో ఇప్పుడు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలనుకునే వాళ్ళకి ఎట్లా మిమ్మల్ని అప్రోచ్ అవ్వడము? స్క్రీన్ పైన అయితే నెంబర్ ఉందో ఆ నెంబర్కి మీరు వాట్సాప్ మెసేజ్ చేస్తే నా ఫ్రీ టైం చూసుకొని నేను కాల్ బ్యాక్ చేస్తాను. కాల్ బ్యాక్ చేసి దాన్ని బట్టి మీ రిక్వైర్మెంట్ ఏంటి అనేది తెలుసుకొని దాన్ని ఏ ప్రాబ్లంకి యోగాలో పరిష్కార మార్గాలు ఉన్నాయండి? ఏ ప్రాబ్లంకి లేదు చెప్పండి. వా, అన్నిటికీ ఉన్నాయి. ఎవ్రీథింగ్ అండర్ ద స్కై. మీరు దేనికి స్పెషల్గా చెప్తారు? ఆల్మోస్ట్ అన్ని ప్రాబ్లమ్స్ డీల్ చేస్తాను. ఓన్లీ ఏంటంటే మీకు ఓపిక కావాలి, మీకు కాన్ఫిడెన్స్ కావాలి, మీ డెడికేషన్ కావాలి, మీ టైం కావాలి. దట్స్ ఇట్. సో ఏ హెల్త్ ప్రాబ్లం అయినా యోగాలో పరిష్కార మార్గం ఉంది అని చెప్తున్నారు. ఒకవేళ అప్రోచ్ అవ్వాలి అంటే డిస్ప్లే అవుతున్న నెంబర్స్కి కాల్ చేసేయచ్చు అండ్ దీనికి సంబంధించిన యోగాకి సంబంధించి పూర్తి డౌట్స్ని క్లారిఫై చేసుకోవచ్చు. మన సొంతంగా చేయడం కంటే మిమ్మల్ని అడిగి ఎవరు ఏది చేయాలో అదైతేనే బెస్ట్ కదా. థ్యాంక్ యూ సో మచ్ అండి. మంచి ఆసనం చెప్పారు. అండ్ ముందు ఇంకేమేమి ఆసనాలు ఉన్నాయో తెలియాలంటే ఫస్ట్ అయితే ఇది ఫాలో అవ్వండి. నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకొకటి కళ్ళు మెరుగవ్వాలంటే ఏం చేయాలో నేను తెలియపరుస్తాను. అంతవరకు చూస్తూనే ఉండండి ఐ డ్రీమ్. And for more videos, Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe
iDream. And don't forget to subscribe to iDream.